పరిశుద్ధ నామమునకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. మనందరము సజీవులుగా ఉండి ఆ గొప్ప దేవుని నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి ఆ దేవాతి దేవుడు మన జీవితాల్లో కలిగించిన ఆయన మహా గొప్ప కృపను బట్టి దేవునికి సమస్తమైన మహిమ యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29 నుండి 34 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఎదుగో త్రోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి. ఓరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపమని మరి బిగ్గరగా కేకలు వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమీ చేయగోరుచున్నారని అడగగా వారు, ప్రభువా, మా కన్నులు తెరువని అడిగిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వాధికారివి, సృష్టికర్తవు, అనంతలోకాలను నోటి మాట చేత కలిగించినటువంటి మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. ప్రభా, మీ కృప, మీ దయ, మీ కనికరాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఇంతవరకు మీ నామమును స్తుతించేటువంటి ధన్యత ప్రభా మా జీవితాల్లో మీరు ఇచ్చినందుకే స్తోత్రాలు. కొద్ది నిమిషాలు మీ వాక్యం నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తుండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మత్తయి సువార్తను ఆధారం చేసుకుని ప్రభా ఈరోజు కొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తుండగా, తండ్రి, మీ వాక్యమే మమ్మలను బ్రతికిస్తుంది. మీ వాక్యమే మా జీవితాలలో గొప్ప మార్పును, మా జీవితాలలో గొప్ప నెమ్మదిని, సమాధానాన్ని, తృప్తిని, సమృద్ధిని కలిగించేది మీ వాక్యమే తండ్రి. ప్రభా, జీవము కలిగినటువంటి మీ మాటల చేత మమ్మలను ఈరోజు తృప్తిపరచండి, మాట్లాడండి, మమ్మల్ని హెచ్చరించండి, ఆదరించండి, ధైర్యపరచండి, ప్రోత్సహించండి. మీ నామమునకు మహిమకరంగా ప్రభా మీరు మాట్లాడి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు ఆయన పస్కా పండుగకు ముందుగా ఈ యొక్క యెరికో పట్టణం గుండా ఆయన వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఇక మరలా తిరిగి వచ్చేటువంటి అవకాశం లేదు. ఆయన చివరిసారిగా వెళ్తూ ఉన్నాడు. 3.5 సంవత్సరాల ఆయన పరిచర్యలో ఇది చివరిసారి ఆయన వెళ్తున్నటువంటి పని అన్నమాట. యెరికో గుండా వెళ్తున్నప్పుడు జన సమూహములు ఆయనను వెంబడిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు ఏం చేసేవారు? ఆయనను వెంబడించేవారు కదా. అనేక మంది ఆయనను వెంబడించేటప్పుడు చాలామంది కూడా ఆయనను వెంబడిస్తున్నప్పుడు ఆయన ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు చాలామంది అనుభవిస్తూ ఉండేవారు. అనారోగ్యాలతో వచ్చిన వారు, సమస్యలతో వచ్చినటువంటి వారు యేసు ప్రభు ద్వారా స్వస్థతలు పొందుకునేటువంటి వారు. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇద్దరు గ్రుడ్డి వాళ్ళు కనబడతా ఉన్నారు. అయితే వారు అడుగుతున్నారు, బిగ్గరగా కేకలు వేస్తూ, దావీదు కుమారుడా, మమ్మను కరుణించమని బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నారు, అరుస్తున్నారు. అక్కడున్న వాళ్ళేమో మీరు సైలెంట్గా ఉండండి అంటున్నప్పటికీ కూడా వీళ్ళు బిగ్గరగా అరుస్తున్నప్పుడు, అయితే యేసు ప్రభు నిలిచి వారి దగ్గరికి వెళ్ళి వారిని పిలిచాడు, రమ్మని. మీకేం కావాలి, నేనేం చేయాలనుకుంటున్నాను మీకు అని చెప్పని అడిగితే, ప్రభు మా కన్నులు తెరవమని వారు అడిగినప్పుడు ప్రభు వాళ్ళ మీద కనికరపడి వారి కన్నులు ముట్టినప్పుడు వెంటనే వారికి ఏం కలిగింది? దృష్టి కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో మనకి చాలామంది కూడా అంధులు కనబడుతూ ఉంటారు. చాలామంది కళ్ళు కనబడినటువంటి వారు. వాళ్ళు అందరిలాగా వాళ్ళంతటా వాళ్ళు అన్నీ చేసుకోలేకపోవచ్చు, ఎవరొక సహాయం కావాలి. అంతేకాదు ప్రపంచాన్ని, అందమైనటువంటి ప్రపంచాన్ని వాళ్ళు చూడకపోవచ్చు. ఒకవేళ ఎవరైనా చెప్తూ ఉన్నట్లయితే ఓహో ఇలా ఉంటుందేమో అని వాళ్ళ ఊహల్లో ఊహించుకోగలరేమో, కానీ దాన్ని చూసి దానిని ఆనందించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. అయితే వారికి బ్రెయిల్ అనేటువంటి ఒక భాష అందుబాటులోకి వచ్చింది. తద్వారా ప్రపంచాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి, ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలు తెలుసుకోవడానికి అది వారికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు వాళ్ళు బయట తిరగడానికి ఒక తెల్లని వైట్ స్టిక్ ఒకటి ఇస్తారు వాళ్ళకి కదా, కర్ర పట్టుకుని వాళ్ళు దారి దాటుకుని వెళ్ళడానికి, రోడ్లు క్రాస్ చేయడానికి కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అయితే దాని సహాయంతో వాళ్ళు అటు ఇటు తిరగడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు.
ఇక్కడ ఒక మాట మనం ఈ పారాగ్రాఫ్ని బట్టి కొన్ని ఆత్మీయ పాఠాలు ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శారీరక గురుడితనం కన్నా శారీరక గురుడితనం కన్నా ఆత్మీయ గురుడితనం చాలా భయంకరమైనది. శారీరక గురుడితనం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఆత్మ సంబంధమైన గురుడితనాన్ని కలిగినటువంటి వారు ఉన్నారు. ఒక విషయం ఏంటంటే, శారీరక సంబంధమైనటువంటి గురుడితనం అది ఒక రకంగా మాట్లాడుకుంటే కొంతవరకు మెరుగేనేమో అనిపించవచ్చు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి గురుడితనం కలిగినటువంటి వారు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు చాలా హీనమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళు చాలా నష్టపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. ఈరోజు మనం ఏం చేద్దామంటే స్పిరిచువల్ బ్లైండ్నెస్ గురించి నేర్చుకుందాం. ఆత్మ సంబంధమైనటువంటి గురుడితనం గురించి, దాని గురించినటువంటి ఏవే విషయాలు బైబిల్ గ్రంథం మనకి నేర్పిస్తుందో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. అసలు ఆత్మీయ గురుడితనం అంటే ఏంటి? వాట్ ఈస్ ద స్పిరిచువల్ బ్లైండ్నెస్? ఆత్మీయ గురుడితనం ఏంటి చెప్పండి. ఆత్మ సంబంధమైనటువంటి గురుడితనం అంటే దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు, ఎలా మాట్లాడుకోవచ్చు? ఒక ఆయన ఇలా అన్నాడు, ఒక వ్యక్తి దేవుడిని చూడలేకుండా, అలాగే దేవునిలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోకుండా, దేవుని సందేశాన్ని అర్థం చేసుకుని విశ్వాసం ఉంచి తద్వారా మేలు పొందలేనటువంటి దారుణమైన స్థితిలో ఉండడమే ఆత్మీయ గురుడితనం అంటాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన ఒక కస్టడీలో ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నప్పుడు అపోస్తల కార్యాల గ్రంథంలో చివరి అధ్యాయంలో కొన్ని మాటలు చెప్పాడు. ఆయన కొన్ని మాటలు చదువుదాన్ని చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 28వ అధ్యాయము 26, 27 వచనాలు. యాక్ట్స్ చాప్టర్ 28, 26 and 27 వెర్సెస్. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పము. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. ఇది ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పలికినటువంటి ప్రవచనాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. గమనించండి, సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు సార్వభౌముడు, ఆయన సృష్టికర్త. ఈ సృష్టినంతటిని చేసినటువంటి దేవాతి దేవుడు మనుషులైనటువంటి వారందరూ కూడా దేవుని గూర్చినటువంటి సత్యాన్ని తెలుసుకోవడానికి ఈ సృష్టిలో చేసినటువంటి ప్రతి దాని గురించి కూడా మనం ఆలోచన చేస్తే ఈ సృష్టి అంతా ఒక ఆయన ఏమంటాడంటే ఆయన వైపు దిక్చూచిలా ఉంది అని అంటాడు. అంటే ఒక దేవుడు అంటే ఎవరు, దీని వెనుక ఒక సృష్టికర్త ఉన్నాడని, దాన్ని నడిపించే నాయకుడు ఉన్నాడని తెలియచేయడానికి ఈ సృష్టి ఆయన వైపు చూపిస్తూ ఉంది అని చెప్తా ఉంటాడు. మనం ఆలోచన చేస్తే ఈ సృష్టి గురించి ఆలోచించిన, లేకుంటే మన గురించి అసలు మనల్ని గురించి మనం ఆలోచన చేసుకుంటే మనం ఎలా సృష్టించబడ్డాం, మనల్ని కలుగ చేసిన దేవుడు ఎంత విచిత్రంగా దేవుడు మనల్ని కలుగ చేశాడు అన్నది, మనల్ని సృష్టించిన ఒక ఆయన ఉన్నాడు అన్న దాని గురించి అర్థం అవ్వడానికి ఈ సృష్టి అంతా కూడా ఆయన వైపు నడిపిస్తూ ఉంది. చూడండి, అక్కడే మనం రోమిలికి పత్రికలోనే ఉన్నాం కదా, మొదటి అధ్యాయము 19వ వచనం, రోమన్స్ 1:19లో ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నది గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని నెనిగియో ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి అనే వాక్యం చెప్తా ఉంది. అంటే సృష్టి గురించినటువంటి అవగాహన, తన దేవుని గురించినటువంటి ప్రత్యక్షత దేవుడు మనుషులకు సృష్టిలో పెట్టాడు. కాబట్టి సృష్టి గురించి ఆలోచించిన, మనిషి గురించి ఆలోచించిన, మన కళ్ళ ముందు కనబడుతున్న ప్రతిదీ కూడా మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు ఎవరున్నారో అర్థమవుతుంది. సృష్టికర్త ఉన్నాడు, దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది. కానీ ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుందని అంటే, దేవుని గురించి కానీ లేకుంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి విషయాల గురించి కానీ మన కళ్ళ ముందు కట్టినట్టుగా కనబడుతున్నా ఏ మాత్రం కూడా గ్రహింపు లేకుండా, దీని వెనుక ఒక ఆయన ఉన్నాడని, లేకుంటే నన్ను సృష్టించినటువంటి ఒక ఆయన ఉన్నాడు అనేటువంటి అవగాహన కూడా లేకోకుండా ఉంటారు. చూసారా, వాళ్ళు ఎవరు ఎలాంటి వారంటే ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారు. అదన్నమాట. కాబట్టి గమనించండి, ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నటువంటి వ్యక్తి తను ఎక్కడికి వెళ్తున్నాడో తెలుస్తుందా, ఎలా వెళ్తున్నాడో తెలుస్తుందా, అసలు ఏం చేస్తున్నాడో, ఏ పరిస్థితిలో ఉన్నాడో, ఏం జరుగుతుందో అన్నది కూడా తాను ఏమాత్రం గ్రహించలేడు. దాని గురించి ఒక ఆయన ఏమంటాడంటే, ఒక ఎత్తైన పర్వతం మీద, ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయి ఒక గుడ్డివాడు తన దగ్గర ఉన్నటువంటి కర్రతో, స్టిక్తో నడుచుకుంటూ వెళ్తున్నాడు. కర్ర సహాయంతో ఇలా
కొట్టుకుంటూ వెళ్తా ఉన్నాడు. అయితే ఒక 6 అడుగుల దూరంలో ఒక 1000 అడుగుల లోతున్నటువంటి పెద్ద లోయ ఉంది. మీరు గమనించండి, ఆ గుడ్డివాడు ఆ కొండ మీద నడుచుకుంటూ కర్ర సహాయంతో వెళ్తున్నప్పుడు కొన్ని అడుగుల్లో, కొన్ని క్షణాల్లో ఎక్కడికి వెళ్ళిపోతాడు? అగాధమైనటువంటి లోయలోకి వెళ్ళిపోతాడు. మరలా ఇంకా బయటికి రాలేనటువంటి నాశన స్థితికి వెళ్ళిపోతాడు. ఆత్మీయ అంధత్వంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా అంతే. ఎవరో ఒకరు సహాయం చేయకపోతే, ఎవరో ఒకరు ఆయనకి గైడెన్స్ ఇవ్వకపోతే, ఎవరో ఒకరు అతనికి పట్టుకునే దారి చూపించకపోతే అంధకార స్థితిలోకి వెళ్ళిపోతాడు, నిత్య నాశనానికి వెళ్ళిపోతాడని దేవుని వాక్యం చెప్పేటువంటి పరిస్థితి అనే వాక్యాన్ని బట్టి మనం గమనించాలి. ఎరుకో పట్టణం గుండా వెళుతున్నాడు ప్రభువు. ఇది ఆఖరిసారి. గుడ్డి వారికి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఇక మాకు ఇదే అవకాశం. ప్రభు వెళ్తా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మాకున్నటువంటి సమస్యను ఈయన దగ్గర తీర్చుకోవాలని చెప్పని వాళ్ళు ఏం చేశారంటే, ప్రభువును పిలుస్తూ ఉన్నారు, బిగ్గరగా అరుస్తున్నారు. ప్రభు మాకు సహాయం చేయి, మేము అంధత్వంలో ఉన్నాం, మేము ఈ ప్రపంచాన్ని చూడలేకపోతున్నాం, ఎంతో కాలంగా ఇదే స్థితిలో మేము పడి ఉన్నాం, మాకు సహాయం చేయమని దేవుని దగ్గరికి వచ్చారు, దేవుని అడిగారు. దేవుని సన్నిధిలో వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ప్రార్థించారని అనుకోవాలి. వాళ్ళు అడిగినప్పుడు ప్రభు ఏం చేశాడు? వారిని స్వస్థపరిచాడు. ఇక్కడ మనం ఆత్మీయ అర్థాన్ని చూద్దాం. ఏంటనంటే, దేవుని రాజ్యంలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలను ప్రపంచంలో ఉన్నటువంటి వారు చాలామంది చూడలేకపోతున్నారు. ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వీళ్ళు దేవుని యొక్క సత్యాన్ని కానీ, దేవుని గురించినటువంటి విషయాలు కానీ చాలామందికి అర్థం కావట్లే. అందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు, శాస్త్రజ్ఞులు ఉన్నారు, చాలా కేటగిరీలో ఉన్నటువంటి వారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? దేవుడు అంటే తెలియకపోతే కనుక అంధకారంలో ఉన్నారు, ఆత్మీయ గురుడితనంలో ఉన్నారు. వాళ్ళు ఎంతైనా చదువుకోవచ్చు, వాళ్ళకి ఎంతైనా జ్ఞానం ఉండొచ్చు, వాళ్ళకి ఎంతైనా ధనం ఉండొచ్చు, వాళ్ళకి ఎంతైనా అధికారం ఉండొచ్చు, చిటిక వేస్తే క్షణాల్లో పనులు అయిపోతాయి. అలాంటి అధికారంలో, హోదాలో ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ వాళ్ళకి దేవుడు తెలియకపోతే ఎక్కడున్నారనమాట? ఆత్మీయ గురుడితనంలో ఉన్నారు. ఆత్మీయ గురుడితనానికి గల కారణాలు ఏంటంటే, ఒక ఆయన అన్నాడు, వ్యక్తి జీవితంలో ఆత్మీయ గురుడితనానికి 5 కారణాలు. మొట్టమొదటిది అవిశ్వాసం, దేవుని మీద నమ్మకం లేకపోవడం, దేవుడు అంటే తెలియకపోవడం, దేవుని గూర్చినటువంటి సత్యాన్ని నమ్మకపోవడమే అవిశ్వాసం. రెండవది, ఆత్మీయ గురుడితనంలో ఉండడానికి రెండవ కారణం ఏంటంటే గర్వం అంటాడు ఆయన. ఒక వ్యక్తి గర్వంతో ఉన్నంత కాలం కూడా దేవుని వాక్యాన్ని కానీ, దేవుని సత్యాన్ని కానీ, దేవుని యొక్క మర్మాలు కానీ, దేవుని కార్యాలు కానీ ఏమాత్రం వివేచించలేడు అతను. ఎందుకనంటే తను గర్వంలో ఉన్నాడు కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి తను దేవుని గురించి తెలుసుకోవడానికి తను తగ్గి దేవుని దగ్గరికి రాలేడు. అందుకని గర్వం వల్ల ఆత్మీయ గురుడితనం. మూడవది ఏంటంటే సాతాను యొక్క ప్రభావం వల్ల కూడా చాలామంది గురుడితనంలో బంధించబడ్డారు. నాలుగవది ఏంటంటే ఆత్మీయ పరిపక్వత లేకపోవడం. మొట్టమొదటిది అవిశ్వాసం, రెండవది గర్వం, మూడవది సాతాను యొక్క ప్రభావం, నాలుగవది ఏంటంటే ఆత్మీయ పరిపక్వత లేకపోవడం వల్ల వారు ఆత్మీయ గురుడితనంలోనే అలా జీవిస్తూ ఉన్నారు. అంతేకాదు, ఐదవది ఏంటంటే హృదయాన్ని కఠినపరుచుకోవడం. దేవుడు ఎన్ని కార్యాలు చేస్తూ ఉన్నా, ఎన్ని అద్భుతాలు జరిగిస్తూ ఉన్నా, లేకుంటే ప్రపంచంలో, లేకుంటే ఈ యొక్క సృష్టి కూడా అనేక రీతులుగా అద్భుతంగా ఇది నడిపించబడుతున్నా గమనించకుండా, అర్థం చేసుకోకుండా వారు ఆత్మీయ అంధత్వంలోనే అలా బ్రతుకుతూ ఉన్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 40వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. జాన్ చాప్టర్ 12:40లో, వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకుని నా వలన స్వస్థత పరచబడకుండునట్లుగా వారి కన్నులకు అంధత్వము కలగజేసి వారి హృదయము కఠినపరచెను. అంటే వారి హృదయాన్ని ఎలా చేసుకున్నారు? వాళ్ళు కఠినపరుచుకున్నారు. ఇక వాళ్ళ మనసు మెత్తన చేయబడడం కానీ, దేవుని కార్యాల గురించి వివేచించడం కానీ, వాళ్ళ కన్నులు తెరిచి వారి హృదయాన్ని వాళ్ళు ఓపెన్ చేసి మనసు మార్చుకుని దేవుని దగ్గరికి వచ్చి వారు దేవుని ద్వారా మేలు పొందుకునేటువంటి స్థితిలో లేకుండా వారి హృదయాన్ని ఏం చేశారంటే వాళ్ళు కఠినపరుచుకున్నారు. 2 పీటర్ 1:9లో కూడా, 2 పీటర్ 1:9, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో కూడా 2 పీటర్ 1:9లో, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడునగును. అందువలన మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడుడి అని అంటున్నాడు పేతురు గారు. చూడండి, పైన 8 రకాలైనటువంటి విశ్వాసములో కట్టుకోవలసినటువంటి పద్ధతుల గురించి చెప్పాడు. విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దేవుని ప్రేమను అమర్చుకొనండి అని చెప్పని ఇవన్నీ చెప్తూ, వాటిలో గనక మీరు విస్తరించినట్లయితే
ప్రభువైన యేసు క్రీస్తును గూర్చినటువంటి అనుభవ జ్ఞాన విషయంలో మీరు సోమరులుగా కానీ నిష్ఫలులుగా కానీ లేకోకుండా మీరు ఫలించేవారుగా ఉంటారు. ఒకవేళ కనుక ఇవి ఒక విశ్వాసికి, అటు దేవుని తెలియని వారు పక్కన పెట్టండి, దేవుని నమ్మామని చెప్పుకుంటూ కూడా దేవుని సంఘానికి వెళ్తూ కూడా ఇంకా ఆత్మీయ స్థితిలో వాళ్ళు ఇంకా అభివృద్ధిలోనికి రాకోకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే పేతురు గారు ఇక్కడ చెప్తున్నాడు, ఎవరి విశ్వాస జీవితంలోనైతే ఇవి లేవో దూరదృష్టి లేనివాడిగా ఉంటారు వాళ్ళు. అంటే భవిష్యత్తు గురించి ఆలోచించడం కానీ, భవిష్యత్తులో దేవుడు జరగబోయేటువంటి విషయాలు కానీ ఏమాత్రం కూడా వారు గ్రహించలేరు. ఎందుకని? వాళ్ళు ఆత్మీయ గుడ్డితనంలో, అంధత్వంలో ఉన్నారు. దేవుడు నా పాపములు క్షమించాడు, దేవుడు నా పాపములకు శుద్ధి చేశాడు, నేను దేవుని దగ్గరికి వచ్చాను, నేను ప్రభువుని దగ్గర నా పాపమును ఒప్పుకున్నప్పుడు నా ప్రభువు ఆయన రక్తము ద్వారా నా ప్రతి పాపాన్ని కడిగాడు, శుద్ధి చేశాడు, నాకు పరిశుద్ధతనిచ్చాడు, తన నీతిని నాకు ఆపాదింప చేశాడు అనేటువంటి అవగాహన లేకోకుండా ఇంకా వాళ్ళు ఆత్మీయ అంధకారంలోనే జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ గుడ్డివారు అడుగుతున్నారు ఏమని? యేసు ప్రభువును, అయ్యా మాకు అంధత్వం నుంచి విడుదల కలుగచే, మాకు దృష్టి కలుగచేయమని. అంటే వారు ఒక రకంగా ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థన చేస్తున్నారు అనుకుందాం. ఓకే, దేవుని అడుగుతున్నారు, ప్రభా మాకు సహాయం చేయమని చెప్పాను. ఇప్పుడు దేవుని నమ్మినటువంటి ప్రజలుగా, దేవుని ఎరగనటువంటి ప్రజలు లోకంలో చాలామంది ఉన్నారు. దేవుని తెలియనటువంటి వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు ఆత్మీయ అంధకారంలో ఉన్నారు. ఆత్మీయ అంధకారంలో ఉన్నటువంటి వారికి దేవుని తెలిసినటువంటి వ్యక్తులుగా మనం, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న మనం, దేవుని చేత నడిపించబడ్డాము, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాము, ఆయన చేత కృప ద్వారా రక్షింపబడ్డాము, దేవుని రాజ్యంలో చేర్చబడ్డాం, పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాం, ఆత్మచేత నడిపించబడుతున్నామని గనక ఎవరైనా అనుకున్నట్లయితే దేవుని రాజ్య విలువలు ఎరగనటువంటి ప్రజలు, దేవుని రాజ్య విలువలు ఎరిగిన మనము ఆత్మ సంబంధంగా అంధత్వంలో బ్రతుకుతున్న వారి కొరకు మనం ఏం చేయాలి? దేవుని ఎరిగిన బిడ్డలుగా నిజంగా మనము ఆత్మ ఆ చేత నడిపించబడుతున్న వారమట్లయితే శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంచుతారు, ఆత్మానుసారులు ఆత్మీయ విషయంలో మనసు, ఆత్మ సంబంధులు ఆత్మ విషయముల మీద మనసు నుంచడం అంటే అర్థం ఏంటంటే ఎవరైతే నశించిపోతున్నారో, ఆత్మీయ అంధకారంలో బ్రతుకుతున్నారో అలాంటి వారు, ఆత్మచేత నడిపించబడుతున్న వారు ఖచ్చితంగా అంధత్వంలో ఉన్న వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రభా వాళ్ళ కళ్ళు తెరువు ప్రభా, వాళ్ళకి అర్థం కావట్లా. చూడండి, మన చుట్టూ కూడా చాలామంది ఉన్నారు కదండి. మన ప్రపంచంలో మన చుట్టూ ప్రజలు చాలామంది, మనం పనిచేసే చోట, మనం ఉన్న చోట, మనమున్న ఫ్లాట్లో మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు చాలామంది దేవుని ఎరగని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవుని ఎరగలేదంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? ఆత్మీయ అంధకారం, గుడ్డితనంలో ఉన్నారు ఒక రకంగా. కాబట్టి అలాంటి వారి కొరకు మన బాధ్యత ఏంటంటే వారి కొరకు మనం ఖచ్చితంగా ప్రార్థించాలి. ఒక మాట చదువుదాం. సాతాను అవిశ్వాసులను ఎక్కడ ఏం చేశాడు? గుడ్డితనం కలుగజేశాడు. కొరింథీయులకు రాసిన 2 పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, 2 Corinthians 4:4లో, 2 Corinthians chapter 4:4లో అపోస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత. ఎవరో యుగ సంబంధమైన దేవత అంటే సాతాను అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలుగచేశాడు. కాబట్టి వారికి ఏమాత్రం కూడా అర్థం కావట్లేదు. ఎవరికి? అవిశ్వాసులకు. సాతాను అవిశ్వాసులకు గుడ్డితనాన్ని కలుగజేస్తాడు. చూడండి, ప్రపంచంలో చాలా రీతులుగా సువార్త ప్రకటించబడుతుంది కదా. అనేక రీతులుగా సువార్త పత్రికల ద్వారా, టీవీల ద్వారా, యూట్యూబ్ ద్వారా మనకి మీడియా చాలా అందుబాటులోకి వచ్చింది. తప్పించుకుని వెళ్ళిపోదాం అనుకున్నా సరే దేవుని వాక్యం ఏదో రీతిగా వచ్చి పడుతూ ఉంది కదా. సువార్త శక్తివంతమైంది. సువార్త గురించి మనం రోమ పత్రికలు నేర్చుకుంటున్నాం. సువార్త హృదయాలను మనసులను మార్చగలిగింది. సువార్త అంటే ఎవరు? యేసుక్రీస్తు. అంటే సువార్త. యేసుక్రీస్తు గురించినటువంటి సత్యము ప్రపంచంలో అనేక రీతులుగా అనేక చోట్ల ప్రకటించబడుతుంది. కానీ వారు ఇంకా సువార్తకు స్పందించట్లా. వాళ్ళ మనసు మెత్తని చేయబడట్లా. గల కారణం ఏంటి? సాతానుడు వాళ్ళ యొక్క హృదయాలను ఏం చేశాడు? అంధత్వంతో ముంచేశాడు, గుడ్డితనం కలుగచేశాడు, వాళ్ళ పట్టి బంధించి పెట్టాడు. అంతే. వాళ్ళు మీరు గమనించండి, మీ ఇళ్లలోనే ఇప్పుడు దేవుని నమ్ముకోలేనటువంటి చాలామంది ఉన్నారనుకుందాం. వాళ్ళకి మీరు ఎన్నిసార్లు చెప్పుంటారు? చాలాసార్లు చెప్పుంటారు దేవుని నమ్ముకోమని, లేకుంటే యేసుప్రభుని నమ్ముకోమని, కనీసం దేవుని గురించి ఆలోచించమని. ఎప్పుడైనా కనీసం నమ్ముకోకపోయినా నాతో పాటు కొంచెం చచ్చికైనా రండి, దేవుని మాటలు వింటే బాగుపడతారని ఎన్నోసార్లు చెప్పుంటారు. కానీ ఎంత చెప్పినా వాళ్ళ మనసు మారట్లేదని అంటే గమనించాలి, సాతానుడు గుడ్డితనం కలిగజేశాడు వాళ్ళకి అర్థం కాదు, తెలీదు వాళ్ళకి. అందుకనే సాతాను యొక్క బంధకాల నుంచి బయటికి వస్తే తప్ప, సాతాను యొక్క ఆ యొక్క చీకట్లో నుంచి వాళ్ళు బయటికి రాగలిగితే తప్ప వాళ్ళకి సత్యము అర్థం కాదు.
సాతాను పన్నాగం ఏంటనంటే వాడు ఎలాగో పరలోకానికి వెళ్దాం కదండి. వానికి దక్కనటువంటి పరలోకాన్ని, వాడు వెళ్ళనటువంటి పరలోకానికి ఖచ్చితంగా కొంతమందిని నరకానికి తీసుకుని వెళ్ళిపోవడానికి తనతో పాటు. అందుకని వాడు ఏం చేశాడనంటే, సువార్త ఎంత ఎక్కువగానైతే విస్తృతంగా ప్రకటించబడుతుందో అంత ఎక్కువగా 100 రెట్లు వాడు మొత్తం పనిచేస్తూ ఉన్నాడు. ఖాళీగా లేడండి సాతానుడు. ఎంత భీకరంగా భయంకరంగా వాడు పనిచేస్తున్నాడు అని అంటే, మనం అనుకుంటున్నాం పర్వాలేదులే అని చెప్పని మనం ఖాళీగా కూర్చుండొచ్చు, కానీ సాతానుడు మాత్రం ఎప్పుడు ఖాళీగా ఉండడండి. వాడిని దూతలకు చెప్తానే ఉంటాడు, వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎవరైతే ఎక్కడ అవకాశం దొరుకుద్ది అని చెప్పని పట్టుకుని వాళ్ళని బంధించి, దేవుని సత్యం అర్థం కాకుండా, ఈవెన్ దేవుని నమ్మినటువంటి బిడ్డలను కూడా వాడు ఏం చేస్తాడంటే ఆత్మీయ సత్యాలు కూడా అర్థం కాకుండా, దేవుని కార్యాలు వారికి గ్రహించుకోకుండా వారిని అంధకారంలో బంధించడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ అంధకారంలో బంధించబడినటువంటి వారు జాబితాలో చూడండి ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా. విద్యావేత్తలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, లాయర్లు అని చెప్పబడుతున్న వారు, సైన్సిస్టులు అని చెప్పబడుతున్నటువంటి వారు, చాలా డబ్బున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడున్నారు? ఆత్మీయ అంధకారంలో ఉన్నారు. ఆత్మీయ అంధకారంలో ఉన్నారు. కేవలం అవిశ్వాసులను మాత్రమే కాదండి, కొంతమందిని సాతానుడు ఏం చేశాడు తెలుసా? ఆత్మీయ నాయకులను కూడా గుడితనంలో కలుగజేశాడు. చాలామంది బోధకులకు సత్యం తెలీదు, వాళ్ళు ఏం బోధిస్తున్నారో అర్థం కాదు. వాళ్ళు బోధించే అబద్ధ బోధలు ఈ రోజున ప్రపంచంలో అబద్ధ బోధకుల గురించి గతంలో మనం పేతురు రాసిన పత్రికలు మనం ధ్యానం చేసాం. యోధా పత్రిక, అలాగే మీరు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మీరు పక్కనే పెట్టుని చదువుకుంటే కనుక ఈయన కాపీ చేసాడేమో అనిపిస్తుంది మనకి. రెండు ఒకే విషయాలు మనకు కనబడతా ఉంటాయి అబద్ధ బోధకుల గురించి. గమనిస్తే ఈ ప్రపంచంలో చాలా చోట్ల అబద్ధ బోధకులు ఉన్నారు. ఎంతమంది అంటే దేవుని వాక్యాన్ని, అసత్యాన్ని, ఇప్పుడు సాతాను చేసే పని ఏంటో తెలుసండి, అసత్యాన్ని తీసుకొచ్చి ఇది అసత్యము, ఇది నమ్మకూడదని చెప్పని వాడు అసత్యాన్ని తీసుకొచ్చి సత్యానికి జోడించి చాలా దగ్గరగా ఉంటుంది. అది అసత్యంలా కనిపించదు, మనకి సత్యంలాగా కనబడుతుంది. మన దగ్గరికి వచ్చే బోధకులు బైబిల్ పట్టుకుని వస్తారండి, వాళ్ళు వాక్యం పట్టుకుని వస్తారు, బైబిల్ పట్టుకుని వస్తారు. వాక్యంలో బైబిల్లో వాళ్ళకి సంబంధించిన వచనాలు పట్టుకుని వచ్చి ఇదే కదా వాక్యం అని చెప్పి, సత్యం అని చెప్పి నమ్మిస్తారు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? అది సత్యం కాదు, అసత్యం. సత్యానికి ఒక తొడుగు తొడిగారనమాట, ఒక కవరింగ్ చేశారనమాట. లోపల ఉన్నదంతా కూడా అసత్యమే, పైన మాత్రం సత్యం అనేటువంటి కవరింగ్ తొడిగారు. మనకు అనిపిస్తుంది ఇది సత్యమే కదా అనిపిస్తుంది. కానీ సాతానుడు చేసే పన్నాగం ఏంటంటే ఆత్మీయ నాయకులను కూడా వాడు గురుడితనంలో బంధించి పెట్టాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 14వ వచనం చదువు. మాథ్యూ 15:14లో, మాథ్యూ 15:14లో యేసు ప్రభు ఇలా చెప్పాడు. చదువుదాం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో, వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారి ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపినీడలా వారిద్దరు ఎక్కడికి వెళ్తారు? అంతే కదా. అసలే వాళ్ళకి వాక్యం తెలీదు, వాక్య సత్యం తెలీదు, వాక్యంలో ఉన్నటువంటి సిద్ధాంత బోధ ఏంటో వాళ్ళకి తెలీదు. వాళ్ళు గుడ్డివారై ఎండుకురా మరికొంతమంది గుడ్డి వాళ్ళకి, అంటే వాక్య సత్యం ఎరగనటువంటి అవిశ్వాసులైనటువంటి వారికి, మనోనేత్రాలకి సాతాను ఏం చేశాడు? గుడ్డితనాన్ని కలిగజేశాడు. అలాంటి వారికి గుడ్డిలైనటువంటి వాళ్ళు వచ్చి బోధ చేస్తే వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వెళ్తారు? నరకానికి తప్ప ఇక మనొకటి లేదు. రోమన్ క్యాథలిక్స్, యెహోవా సాక్షులు, మార్మోన్స్, బ్రన్హీమ్ గ్రూప్ వాళ్ళు, యేసునామం వాళ్ళు, క్రీస్తు సంఘంలో కొంతమంది ఒక గ్రూపు, కొంతమంది యేసుప్రభుని దేవుడని నమ్ముతారు, కొంతమంది నమ్మరు. యేసుప్రభుని దేవుడని నమ్మకపోతే అది వాక్య సత్యమేనా? యేసుప్రభు దేవుడి కాకపోతే మనం ఆరాధన చేసేది యేసుప్రభుకి, కాబట్టి అది విగ్రహారాధన అవుతుంది కదా. యేసుప్రభు దేవుడి కాకపోతే మనల్ని ఎలా రక్షిస్తాడు? ఆయన రక్షకుడు కాకపోతే, దేవుడు కాకపోతే మనకు రక్షణ ఎలా వస్తుంది? ఇలాంటి బోధలు ప్రపంచంలో జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని వాక్య సిద్ధాంతాలకు విరుద్ధమైనది. వాళ్ళు ఎలా ఉన్నారు? ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? మరికొంత గుడ్డి వాళ్ళకి, సత్యం తెలియనటువంటి వాళ్ళకి, అవిశ్వాసులుగా మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిన వారికి ఈ గుడ్డివాడు వచ్చి బోధిస్తాడు. వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వెళ్తారు? నరకానికి. వాళ్ళు వెళ్ళిపోవడం మాత్రమే కాదండి, కొంతమందిని లాక్కుని వెళ్ళిపోతున్నారు, వాళ్ళ వెంట తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ వెంటే వెళ్తూ ఉన్నారు. సత్యం అర్థం కావట్లా. ఈ రోజున ఎన్నో స్వస్థతలు, వరాలు, ఈ వరాల పేరున జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి బోధలండి. స్వస్థతలు దేవుడు చేయడా అంటే చేస్తాడండి. ఆయన ఏమన్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, నా నీతి నేను ఆరాధ్యాన్ని మీరు మొదట వెతకండి,
మొదట వెతికితే మీకు కావాల్సింది ఏదైనా సరే, అది ఎక్కడైనా, మీకు స్వస్థత కావచ్చు, ధనం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, లేకుంటే ఆస్తి కావచ్చు, విద్య కావచ్చు, మీ ఏదైనా సరే, అక్కడ మీరు ఏ ప్లేస్లో ఏది పెట్టుకుంటారో పెట్టుకోండి. నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి, ఆ తర్వాత మీకు ఏది కావాల్సిన పెట్టుకోండి, అందులో ఇస్తానన్నాడు దేవుడు. మొదట చేయాల్సింది ఏంటి? ఆయన నీతిని రాజ్యాన్ని కదా వెతకాల్సింది. కానీ అది చెప్పరు ఎవరు. ఇప్పుడు ఆశీర్వాదాలు దేవుడు ఆశీర్వదిస్తాడండి. దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. తను నమ్మిన వారికి దేవుడు ఆశీర్వదించాలి. అబ్రాహామును ఆశీర్వదించలేదా దేవుడు? సొలొమోనును ఆశీర్వదించలేదా? యోబును ఆశీర్వదించలేదా దేవుడు? ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? దేవుని వాక్యానికి పద్ధతిలో ఉంటే. నేను ఎప్పుడు చెప్పాను మీకు, ఎప్పుడు కూడా ఒక మాట ఏంటంటే, మనము దేవుని వాక్య సత్యానికి కట్టుబడి జీవిస్తే ప్రభువా నన్ను ఆశీర్వదించని అడగనవసరంలా, దేవుడే ఇస్తాడు. నీకేది అవసరమో ఖచ్చితంగా దేవుడు తెచ్చి పెడతాడు ఆ టైంకి. కాబట్టి ఈ వాక్య సత్యానికి అనుగుణంగా తెలియకుండా అబద్ధ బోధలు బోధించేటువంటి నాయకులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వారికి సత్యం తెలీదు, వారు అసత్యాన్ని నమ్మారు, అసత్యాన్ని బోధిస్తారు. దానివల్ల వారు మాత్రమే కాకుండా తమతో పాటు చాలామందిని వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎన్ని అబద్ధ బోధలు లోకంలో జరుగుతున్నాయి. వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? ఆత్మీయ అంధకారంలో ఉన్నారు. మూడవది ఏంటంటే, పాపములో మునిగి తేలేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకెక్కడున్నారంటే ఆత్మీయ అంధకారంలో ఉన్నారు. పాపములో మునిగి తేలేటువంటి వారు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 9-10 వచనాలు. ఐజియా 59 9-10 వెర్సెస్ చదువుదాం. 59వ అధ్యాయము చదవమ్మా. న్యాయం మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మును కలుసుకొనటలేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము కానీ చీకటియే ప్రాప్తించును. ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము కానీ అంధకారంలోనే నడుచుచున్నాము. గోడ కొరకు గ్రుడ్డివారి వలె తలవలాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తలవలాడుచున్నాము. సంధ్య చీకటి అందువలనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాం. బాగా బ్రతుకుచున్న వారు అనుకుంటూ కూడా చచ్చిన వారిగా ఉన్నాం. ఏ స్థితిలో చచ్చిపోయారు వీళ్ళు? అంధకారంలో, పాపములో వాళ్ళు చచ్చిన స్థితిలో ఉన్నారు. అంటే ఎవరైతే, గమనించండి, పాపాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే పాపములో బ్రతుకుతూ ఉంటారో, ఎవరైతే పాపాన్ని ఇష్టపడుతూ దానిని జరిగిస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కడున్నారంటే ఇంకా ఆత్మీయ అంధకారంలో ఉన్నారు. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చదువు. జెఫన్యా 1:17లో, జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదకి ఉపద్రవము రప్పింపబోచున్నాను. వారు గ్రుడ్డి వారి వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును. ఏం చేస్తున్నారు వీళ్ళు? యెహోవా దృష్టికి పాపం చేస్తున్నారు. పాపం చేయడం వల్ల వాళ్ళను దేవుడు ఏమంటాడంటే వారు గ్రుడ్డి వారి వలె ఉన్నారు అంటున్నాడు ఇక్కడ. అంటే ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే పాపాన్ని ఇష్టపడతారో, గమనించండి, దేవుడు మనల్ని ఎందుకోసం పిలుచుకున్నాడు? గత వారం మనం నేర్చుకున్నాం. సువార్త ద్వారా దేవుడు మనల్ని ఎందుకోసం పిలుచుకున్నాడు? పరిశుద్ధులుగా ఉండడానికి పిలుచుకున్నాడు కదా. విశ్వాసమునకు విధేయులవ్వడానికి పిలుచుకున్నాడు కదా. విశ్వాసమునకు విధేయులవ్వాలని, పరిశుద్ధంగా బ్రతకాలని, యేసుక్రీస్తు వారిగా ఉండాలని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు పిలుచుకున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని వాక్య సత్యాన్ని ఎరిగిన వాళ్ళమని చెప్పుకుంటూ, బైబిల్ చదువుతూ, ప్రార్థన చేస్తూ కూడా ఇంకా లోకంలో పాపంలో బ్రతికేటువంటి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా అండి? ఆత్మీయ అంధకారంలో ఉన్నాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకుంటాం, మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుటమం. వాటిని ఇష్టపడేటువంటి వారు, వాటిని ప్రేమించేటువంటి వారు ఎక్కడున్నారంటే ఆత్మీయ అంధకారంలో బ్రతుకుతున్నారు. వాళ్ళకి వాక్య సత్యం తెలీదు. వాక్యం ఒకసారి విన్న తర్వాత దేవుడు మనల్ని పీల్చుకున్నది పాపంలో బ్రతకడానికండి, మళ్ళీ తిరిగి పాపంలోకి తిరిగి వెళ్ళిపోవడానిక? మనల్ని రక్షించుకున్నది, ప్రాణం పెట్టింది, మన కోసం త్యాగం చేసింది ఎందుకని? పరిశుద్ధంగా బ్రతకడానికి కదా. మళ్ళీ తిరిగి ఆ మురుకులోకి, మళ్ళీ తిరిగి అపవిత్రతలోనికి వెళ్ళిపోతున్నట్లయితే అది ఇంకా ఆత్మీయ అంధకారంలోనే వాళ్ళు బ్రతుకుతున్నారు. కాబట్టి గమనించాలి. మొట్టమొదటిగా అవిశ్వాసులను సాతానుడు ఎక్కడ బంధించాడు? గురుడితనంలో బంధించి పెట్టాడు. రెండవది ఆత్మీయ నాయకులను. మూడవది పాపంలో బ్రతికేటువంటి వారు ఎక్కడున్నారు? ఆత్మీయ అంధకారంలో బ్రతుకుతున్నారు. ఈరోజు ఒక్కసారి మనం నిజంగా ఆత్మీయ అంధకారంలో ఉన్నామా లేదా మనకి ఎలా తెలుస్తుంది? మనం అనుకుంటున్నాం, మనం చెక్ చేసుకుందాం. మనం ఆత్మీయ అంధకారంలో ఉన్నామా లేదా అనేది చెక్ చేసుకోవడానికి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఒక 6 విషయాలు చెప్తాను ఈరోజు. అవి గనుక మన విశ్వాస జీవితంలో మనం కలిగి ఉంటే మనం ఇంకెక్కడున్నాం? ఆత్మీయ అంధకారంలో ఉన్నాం. దానిలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నించేద్దాం.
ఈ గ్రుడ్డివారు దాటి వెళ్ళిపోతుంటే, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, మాకు సహాయం చేయమని వాళ్ళు బ్రతిమిలాడారు. అలాగే ఈరోజు ప్రభా, నా ఆత్మీయ అంధకారం నుంచి నన్ను బయటికి తీసుకురా అని ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. చూద్దాం. మొట్టమొదటిగా మనం నిజంగా ఆత్మీయ అంధకారంలో ఉన్నామా లేదనేది చెక్ చేసుకోవడానికి ఒకసారి సంఖ్యాకాండం 22వ అధ్యాయం 31వ వచనం, నంబర్స్ చాప్టర్ 22:31, నంబర్స్ 22:31. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచాను. ఈయన గ్రుడ్డివాడా? బిలాము గ్రుడ్డివాడండి? కాదు. మరి ఏం రాయబడింది ఇక్కడ? అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచాను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం. అసలు ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటనంటే, మనకు తెలుసు, చాలాసార్లు విన్నాం. మోయాబు అనేటువంటి ప్రాంతానికి ఇశ్రాయేలు జనాంగం వచ్చారు. మనం సంఖ్యాకాండం 14వ అధ్యాయంకి వచ్చాం కదా. వీళ్ళు ఎక్కడొచ్చారు? సీనాయి పర్వతం దగ్గర నుంచి. సీనాయి పర్వతం దగ్గర ఎంతకాలం ఉన్నారు వాళ్ళు? ఇంచుమించుగా 11 నెలల 20 రోజులు ఉన్నారు సీనాయి పర్వతం దగ్గర. మళ్ళీ బయలుదేరి పారాను అరణ్యంలోకి వచ్చారు. పారాను అరణ్యం దాటిన తర్వాత వాళ్ళు మోయాబు అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. అక్కడ 1 నెల 2 నెలలు ఉన్నారంతే. ఈ 2 నెలలు ఉన్నటువంటి సందర్భంలో ఈ మోయాబు అనేటువంటి ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ బాలాకు అనేటువంటి రాజు ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే, ఇశ్రాయేలు జనాంగం ఈ 25 లక్షల మంది ఉన్నటువంటి జనాంగం చూసేసరికి వీళ్ళంతా కనుక నా రాజ్యం మీదకి వస్తే జంతువు గడ్డి మేసినట్లుగా నా ప్రజలందరూ కూడా వీళ్ళు చంపేస్తారని చెప్పని భయం వేసి బిలాము అనేటువంటి ప్రవక్తకు కబురు పెట్టి తీసుకొచ్చి వీళ్ళని శపించమని చెప్పాడు. పిలిస్తే వెంటనే వచ్చేస్తాడా ప్రవక్త? కొంచెం ఆశ చూపించాడు. ఏంటది? నీకు కొంచెం డబ్బు ఇస్తాను, కొంత వెండిని ఇస్తాను, కొంత బంగారాన్ని ఇస్తాను, కాబట్టి నువ్వు అది తీసుకుని నువ్వు వచ్చి చేయాల్సిన పని ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలను శపించంతే, శపించి వెళ్ళిపోమన్నాడు. కాబట్టి ఈయన ధనం ఇస్తానన్నాడు కాబట్టి, వెండి ఇస్తానన్నాడు కాబట్టి, బంగారం ఇస్తానన్నాడు కాబట్టి ఇంకా ఏమీ ఆలోచించుకోకుండా దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. వెళ్ళమంటావా వద్దా అని. ప్రభు ఇంకా అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలో చెయ్యాలో ఇంకేం చెప్పలా, బయలుదేరిపోయాడు అంతే. ఎందుకని? ఆయనకి కంగారుగా ఉంది. ఏమి ఇస్తానన్నాడు? వెండిని బంగారాన్ని ఆస్తిని ఇస్తాను, డబ్బు ఇస్తాను కదా. కాబట్టి బయలుదేరిపోయాడు. అప్పుడు యెహోవా తన దూతను పంపించి ఆ గాడిదలో వెళ్తున్నటువంటి బిలాముకు అడ్డుగా పడి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా బిలాము కన్నులు తెరిచాను. చూస్తూ ఉన్నాడు, కళ్ళు కనబడుతూ ఉన్నాయి, కానీ ఏం మూయబడ్డాయి? ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి. దేనివల్ల మూయబడ్డాయి? ధనం వల్ల. ధనం వల్ల. ఒకటేంటనంటే, ధనాపేక్ష కలిగినటువంటి వారు ఎక్కడున్నారన్నమాట? ఆత్మీయ అంధకారంలో ఉన్నారు. ధనాపేక్ష కలిగినటువంటి వారు ఆత్మీయ అంధకారంలో ఉన్నారు. ధనం మంచిదా చెడ్డదా? చెడ్డదండి. మంచిది కాదు, చెడ్డది కాదు. ధనం మనకి సేవకుడిగా ఉండాలి తప్ప మనకి బాసులా ఉండకూడదు. ఈరోజున చాలామందికి బాస్ అయిపోయాడు చాలామందికి ధనం. అదేమవుతుందంటే, ధనం మనం కంట్రోల్ చేసేలాగా ఉండకూడదు, మనం దాన్ని కంట్రోల్ చేసుకునేలా మనకి ఉండాలి. సేవకునిగా వాడుకోవాలి. ధనం ఇచ్చింది దేవుడు ఎందుకంటే మన అవసరాలు తీర్చుకోవడం కొరకు, మన అక్కలు తీర్చుకోవడం కొరకు. ధనం తప్పు కాదు ఉండడం. దేవుడు ధనం ఇస్తాడు. ధనం మాత్రం మనకి ప్రాధాన్యం అయిపోకూడదు. అది మాత్రమే మనకు మనల్ని నడిపించే నాయకుడిగా పెట్టుకోకూడదు. ధనం మన అవసరాలకు వాడుకోవాలి. తిమోతికి రాసిన పత్రికలో 6వ అధ్యాయం 1 తిమోతిలో పౌలు గారు ఏం చెప్తాడనంటే, చాలామంది కూడా ధనాన్ని ఆశించి విశ్వాసంలోంచి తొలగిపోయి తమ్మును తామును పొడుచుకుని చచ్చిపోయారట. విశ్వాసులే. ఎందుకని? చదువుదాం చూడండి. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాం. ధనవంతులగుటకు అపేక్షించువారు, అంటే ధనాపేక్ష కలిగినటువంటి వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోనూ నాశనంలోనూ ముంచివేను. ఏంటది నాశనంలోకి తీసుకుని వెళ్ళిపోయేది? ధనాపేక్ష. దురాశలోకి తీసుకుని వెళ్ళిపోతుంది, మనల్ని శోధనలో పడేస్తుంది, ఉరిలోకి తీసుకుని వెళ్ళిపోతుంది, అవివేకములైనటువంటి హానికరములైనటువంటి పనుల్లోకి మనం తీసుకుని వెళ్తుంది. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ముని తామే పొడుచుకుని చచ్చిపోయారండి. దేవుని నమ్మమని చెప్పుకున్న వాళ్ళే
దేవుని వెంబడిస్తున్నామని చెప్పుకున్న వాళ్ళే ధనాన్ని ఎక్కువ టార్గెట్ పెట్టుకున్నారు. ధనం ఉండడం తప్పు కాదు, కానీ ధనం మాత్రమే ప్రాముఖ్యమైనదిగా కాకూడదు. ఇప్పుడు ఉద్యోగం లేదు, ఏ పని లేదు, ఖాళీగా ఉన్నాం, కనీసం ఒక 5,000 10,000 వస్తే కనీసం మనం కుటుంబ అవసరాలు తీర్చుకుంటే బాగుంటుందని చెప్పని ఏదో ఒక ఉద్యోగం దొరికింది అనుకుందాం. దేవుడు ప్రార్థించగా దేవుడు ఒక 10,000 జీతం ఇచ్చాడు. అంతటితోనే తృప్తి పొందుతామా? మన టార్గెట్స్ ఎలా ఉంటాయి, మన అవసరాల యొక్క ప్లాన్స్ ఎలాగుంటాయి? 10,000 జీతం వస్తూ ఉంటుంటే దానికి మించినటువంటి మనకు ఆలోచనలు ఉంటాయి. సరే పోనీలే, అవసరాలు ఉన్నాయి కదా, పోనీ 50,000 దేవుడు అనుగ్రహించాడు అనుకుందాం, నెలకు వచ్చి తృప్తి అవుతుందా? ఒక ఆయన అన్నాడు, మనిషి ఎప్పుడు తృప్తి చెందడట, తృప్తి అనేది ఎప్పుడు ఉండదు. ఒకటి ఉందనంటే దానికి మించి, దానికి పైబడి, దానికి ఎక్కువగానే నాకు కావాలనే ఆలోచనతోనే ఉంటాడు తప్ప తృప్తి అనేది ఎప్పటికీ జరగదు. ఎప్పటి వరకు మనం చనిపోయేంత వరకు కూడా తృప్తి అనేది ఉండదు. ఆ తృప్తి కావాలంటే ధనం ఉండవలసినటువంటి ప్లేసులో దేవుడు ఉండగలిగితే, ఆ ప్లేసులో దేవుని పెట్టుకుంటే అప్పుడు తృప్తి కలుగుద్ది. దేవుడు నాకున్నాడు, మనకి మన వ్యాపారం కానీ మన ఉద్యోగం కానీ మనకున్నటువంటి ఏదైనా వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది మాత్రమే మనకి టార్గెట్, లేకుంటే అది మాత్రమే మనకి సెంటర్ పాయింట్ అయిందనుకోండి, అది మాత్రమే ప్రాముఖ్యమైందనుకోండి. ఒకవేళ కనుక మనకి రావలసినటువంటి దానిలో ఒక నెల కొంచెం తగ్గిందనుకోండి, మనకి కంగారు పుట్టేద్దు. అవును కదా, ఖర్చులు సరిపోవు ఈ నెలకి, ఎలాగా? కానీ మీరు సెంటర్ పాయింట్గా మీకున్న వ్యాపారం, మీకున్న ఉద్యోగం, మీకున్నటువంటి ఇన్కమ్ని మీరు సెంటర్ పాయింట్గా చేసుకున్నారనుకోండి, తగ్గితే మీకు కలవరం వస్తుంది, భయపడతారు. కానీ దేవుణ్ణి మీరు సెంటర్ పాయింట్గా పెట్టుకోండి, తగ్గితే ఏంటి, దేవుడు ఇస్తాడు కదా. డబ్బే మన పనులన్నీ చేసేస్తుందా? లేదుగా. దేవుడి కదా మన అవసరాలన్నీ తీర్చేది, దేవుడే కదా మనకు అన్నీ ఇచ్చేది. కాబట్టి ధనాపేక్ష కలిగి ఉన్నామంటే మనను ఎక్కడున్నామని మనం అర్థం చేసుకోవాలంటే ఆత్మీయ అంధకారంలో ఉన్నాం. మనం బైబిల్ చదువుతుండొచ్చు, ప్రార్థన చేస్తుండొచ్చు, కానీ ఇంకా మన కళ్ళకు వెలిగించబడాల. అందుకనే ధనాపేక్ష అంధత్వాన్ని కలిగజేస్తుంది. అంధత్వంతో ఆ ధనం అనేటువంటి దానిని టార్గెట్గా పెట్టుకున్నాడు. తను ఏంటంటే వెళ్ళిపోవాలి, నాకు బాలాకని రాజు ఇస్తానన్నాడు, అంతే. వెళ్ళాలి, వాళ్ళని శపించాలి, ఎప్పుడు నాకు ఇస్తాడు, ఎప్పుడు వాళ్ళని శపిస్తానో తెచ్చేసుకుంటాను అనేటువంటి ఆతృతతోనే వెళ్ళిపోతున్నాడు తప్ప దేవుడు ఏం చెప్తాడో, దేవుడు ఏం చదవమంటాడో, ఏం మాట్లాడాలో దేవుడు చెప్పిన తర్వాత నేను వెళ్తాననే ఆలోచన లేదు. అందుకని దేవుడు అతన్ని ఏం చేశాడు, అడ్డుకున్నాడు, అతని కన్నులు తెరిచాడు. అప్పుడు అర్థమైంది ఆయనకి, అసలు నేను వెళ్ళాల్సింది ఇది కాదు కదా, దేవుడు చెప్పాలి కదా, నాకు నేనేం మాట్లాడాలో నాకు బోధించాలి కదా అని చెప్పినప్పుడు తీర్మానించుకున్నాడు. కాబట్టి మొట్టమొదటిది ఏంటి, ధనాపేక్ష ఉంటే అంధకారంలో ఉన్నాం. రెండవది చూద్దాం, 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. 1 Samuel చాప్టర్ 3 verse 2. 1 Samuel చాప్టర్ 3 verse 2లో 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచే చదువుతున్నాను. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి. చూడండి, ఇక్కడ మందదృష్టి ఎవరికి ఉంది? ఏలీకి. ఈయనకి మందదృష్టి మాత్రమే కాదు, ఈయనకి ఆత్మీయ అంధత్వం కూడా ఉంది. ఇప్పుడు ఏలి అక్కడ ఆయన పొజిషన్ ఏంటి? ప్రధాన యాజకుడు, శిలోహు దేవాలయంలో ప్రధాన యాజకుడు, పెద్ద పాస్టర్ గారు. పెద్ద పాస్టర్ గారితో దేవుడు మాట్లాడట్లా, ఎవరితో మాట్లాడుతున్నాడు? బాలుడైన సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అంటే ఏలీకి దేవునితో ఉన్నటువంటి సంబంధం ఏమైపోయింది? తెగిపోయింది. ఇక్కడ అదే చదువుకున్న 3వ అధ్యాయంలో దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత తరచుగా జరగట్లా, దేవుడు మాట్లాడడం మానేశాడు. దేవుని యొక్క వాక్కు, దేవుని ప్రత్యక్షత శిలోహు దేవాలయంలో జరగట్లేదు. గల కారణం ఏంటి? ఏలి, అలాగే ఆయన కుమారులు. ఏలి దేవునితో సంబంధం కలిగి ఉండాలి, ఆయనకి దేవునితో సంబంధం తెగిపోయింది. అందుకని బాలుడైన సమూయేలు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, బాబు రాత్రి నీకు కలలో దేవుడు మాట్లాడు కదా, ఏం చెప్పాడు? నిజంగా దేవునికి ఈయనకి కనెక్షన్ ఉంటే ఈయనతో దేవుడు మాట్లాడేవాడు కదా, తన కుటుంబాన్ని చక్కబెట్టుకునేవాడు కదా. ఏం జరిగింది? తన కుమారులు దేవుని ఎరగకుండా సేవ చేస్తూ
దేవుని యొక్క దగ్గరికి బలిపీఠం దగ్గర పని చేయవలసిన వేళలో అర్పణలన్నిటి కూడా ముందు శ్రేష్టమైనవి తీసుకుని పక్కన పెట్టుకుని దేవుని మందిరానికి వచ్చేటువంటి స్త్రీలతో పాపం చేస్తూ దేవునికి భయంకరమైనటువంటి పరిస్థితిని వాళ్ళు బ్రతుకుతున్నారు. అసలు దేవుడు అసలు మాట్లాడటానికి ఇష్టపడట్లా, దేవుడు అసలు వాక్కునివ్వట్లా. కానీ బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. అంటే గమనించవలసింది ఏంటంటే దేవునికి మనకి సంబంధం ఎప్పుడైతే తెగిపోయిందో మనం ఎక్కడికి వచ్చామన్నమాట, ఆత్మీయ అంధత్వంలోకి వచ్చేసాం. అది రెండవది. దేవునికి మనకి సరైన సంబంధం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన కళ్ళు వెలిగించబడతాయి. అంటే మన పరిస్థితులను మనం అర్థం చేసుకోగలుగుతాం, ముందు చూపు మనకు ఉంటుంది, భవిష్యత్తుని గురించి, దేవుని కార్యాల గురించి, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది, దేవుని సత్యాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి దేవునితో సంబంధం ఎప్పుడైతే తెగిపోయిందో గమనించండి, మనం ఎక్కడికి వెళ్ళిపోయాం? అంధకారంలో ఉన్నాం, చీకట్లో ఉన్నాం. మనం చర్చికి రావచ్చు, బైబిల్ చదువుతుండొచ్చు, ప్రతిరోజు ప్రార్థన చేస్తుండొచ్చు, కానీ దేవునితో సంబంధం ఉందా? మనం ప్రార్థించిన వెంటనే దేవుడు మన ప్రార్థన ఆలకించడం, మనం ఏదైనా చిన్న పొరపాటు చేయగానే మన మనస్సాక్షి మనను కలవరంలో ముంచడం, భయం కలగడం, అరే నేను తప్పు చేశానే, దేవునికి వ్యతిరేకంగా ఈ మాట మాట్లాడేశానే అనేటువంటి అలజడి, పోరాటం మన లోపల కలగకపోతే నేను ఒక్క మాట చెప్తాను, మీరు రాజీ పడిపోయారు సాతానుతో. సంబంధం ఉంటే కనుక మనకి కలవరం ఉంటుంది, పోరాటం ఉంటుంది. బయట నుంచైనా ఉండొచ్చు, లోపల నుంచైనా కావచ్చు. పోరాటం అనేది ఎప్పుడు ఉంటుంది క్రైస్తవ విశ్వాసకి. కాబట్టి దేవునితో ఉన్న సంబంధం తెగిపోతే కనుక ఏమైంది? మనం ఎక్కడున్నాం? ఆత్మీయ అంధకారంలో ఉన్నాం. మొట్టమొదటిది ధనాపేక్ష, రెండవది దేవునితో సంబంధం తెగిపోవడం, మూడవది గీతోపదేశకాండం, జియోట్రానమీ 16:19లో, జియోట్రానమీ 16:19 16వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు ఏం చేస్తుంది? గురుటితనం కలుగ చేస్తుంది. కాబట్టి లంచం అనేది గురుటితనాన్ని కలిగి చేస్తుంది. క్రైస్తవులు లంచం ఇవ్వచ్చా? కొన్ని తీసుకోవచ్చా? ఒకవేళ లంచం తీసుకునే పరిస్థితిలో ఇవ్వడం తీసుకోవడంలో ఉంటే కనుక ఎక్కడున్నాం మనం? ఆత్మీయ అంధకారంలో. ఇది మూడవది. నాలుగవది చూద్దాం. 1 John chapter 2, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-11 వచనాలు. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగ చేసిన గనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. ఇక్కడ యోహాను భక్తుడు చెప్పేది ఏంటంటే, అటు మనం దేవుని ప్రేమించాలి, మన తోటి వారిని ప్రేమించాలి. వెర్టికల్గా, హారిజాంటల్గా. అటు దేవుని ప్రేమించాలి, ఇటు మన తోటి వారిని ప్రేమించాలి. మనం సర్వసాధారణంగా క్రైస్తవులు చెప్పే మాట అంటే, నాకు దేవుడు అంటే ఇష్టం అండి, దేవుడు అంటే చాలా ప్రేమ అండి అని అంటారు. కానీ నీ తోటి వారిని నువ్వు ప్రేమించకపోతే నువ్వు ఎక్కడున్నావు? ఆత్మీయ అంధకారంలో. మన కన్నులకు ఏమి కలిగింది? గురుడితనం. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి ఎప్పటికీ చీకటిలోనే నడుచుచున్నాడు. వాడు ఎక్కడికి వెళ్తున్నాడో వానికి తెలీదు. ఆత్మీయ అంధకారంలో ఉన్నాం. అంటే మన తోటి వారి పట్ల ప్రేమను చూపించకపోతే, చూసారా ప్రేమ అనేది ఎంత కీలకమైందో. మనం అంధత్వంలోనికి వెళ్ళిపోకుండా మనల్ని తప్పించగలిగింది. అదే చెప్పాడు ఇక్కడ 10వ వచనంలో, తన సహోదరుని ప్రేమించేవాడు ఎక్కడున్నాడు? వెలుగులో ఉన్నాడు. సహోదరుని ద్వేషించేవాడు గురుడితనంలో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు. వాని కన్నులకు అంధత్వం ఉంది. అరే నేను దేవుని ప్రేమించవలసిన వాడను, అటు నా సహోదరుని కూడా ప్రేమించాలిగా. 5వ అధ్యాయము 1వ వచనం 2వ భాగంలో చూడండి. 1 యోహాను పత్రిక 1 John 5లోనే verse 1లోనే 2వ భాగం చదువుతున్నాను. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. నేను దేవునిని ప్రేమిస్తున్నానని చెప్పుకున్న ప్రతి ఒక్కడు కూడా ఖచ్చితంగా ఆయన మూలంగా పుట్టించబడినటువంటి తన సహోదరుని ఏం చేస్తాడు? ప్రేమించగలుగుతాడు. తోటివారి పట్ల మనకి ప్రేమ లేకపోతే, తోటివారిని కనుక మనం ప్రేమించకపోతున్నట్లయితే మనం ఎక్కడున్నాం? ఇంకా ఆత్మీయ అంధకారంలో ఉన్నాం. ఆత్మీయ అంధకారంలో ఎన్ని చెప్పుకున్నాం ఇప్పటి వరకు? మొట్టమొదటిది ధనాపేక్ష, రెండవది దేవునితో సంబంధం తెగిపోవడం, మూడవది
లంచం తీసుకోవడం, లంచం పుచ్చుకోవడం. 4వది సహోదరులను ప్రేమించకపోవడం. 5వది చూద్దాం. సామ్ 82, 1-5 వర్సెస్. 82వ కీర్తన మొదటి 5 వచనాలు. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి. శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. ఎవరి వీళ్ళు పక్షపాతం చూపించేటువంటి వారు? పక్షపాతం చూపించేటువంటి వారు ఎక్కడున్నారు? ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారు, ఆత్మీయ అంధకారంలో. పేదలకు కానీ, తల్లిదండ్రులు లేనటువంటి వారికి కానీ, శ్రమగల వారికి కానీ, దీనులకు కానీ, దరిద్రులకు కానీ, నిరుపేదలకు కానీ వారిని విడిపించేటువంటి ప్రయత్నం చేయకోకుండా పక్షపాతం చూపించేటువంటి వారు. పక్షపాతం చూపించడం పాపమేనంటారా? పాపమేనా? నిజమేనంటారా? చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము. పక్షపాతం చూపించడం వాక్య ప్రకారం పాపమా కాదా చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి ఏం చేస్తున్నాం? మనం పాపము చేయవారు మగుతాం. పక్షపాతం ఉంటే మనకి పాపం చేస్తున్నాం. మనం కుటుంబాల్లో చూస్తూ ఉంటాం పక్షపాతం, ఆఫీసులో చూస్తూ ఉంటాం కదా, కాలేజెస్లో, స్కూల్స్లో, పనిచేసేటువంటి చోట పక్షపాతం. అకార్డింగ్ టు జేమ్స్ 2:9 ప్రకారం వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. మరొక విధంగా చెప్పాలంటే వారు ఆత్మీయ అంధకారంలో, గురుడితనంలో ఉన్నారు. ఆత్మీయ అంధకారంలో ఉన్నారు. కాబట్టి పక్షపాతం చూపించడం వాక్య ప్రకారం పాపం. ఎన్ని నేర్చుకున్నాం? 5 విషయాలు. 6వది చూద్దాం. 1 Thessalonians chapter 5, 1-6. దెసలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుతున్నాం. దెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు. సహోదరులారా, ఆ కాలములను గూర్చి, ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడనంటే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు 2వ రాకడ వస్తుందని ఆయన చెప్పి వెళ్ళి ఎంతకాలమైంది? 2000 సంవత్సరాలైంది కదా. 2000 సంవత్సరాల క్రితమే ఆయన ఒలీవ కొండ మీద శిష్యులతో కనబడి వెళ్ళిపోతూ, నేను ఎలాగైతే వెళ్ళిపోతున్నానో మరలా అదే రీతిగా వస్తానని చెప్పి వెళ్ళాడు. చెప్పి 2000 సంవత్సరాలైంది. కాబట్టి వెళ్ళిన రోజు మొదలుకొని మరలా ఆయన ఎప్పుడు వస్తాడో మనకి ఎవ్వరికీ తెలీదు. కాబట్టి ఆయన రాబోతున్నాడు. కాబట్టి విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా చూడండి, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు. దొంగ ఎప్పుడు వచ్చి కన్నం వేస్తాడో ఏ ఇంటి యజమానికి తెలీదు. కాబట్టి మనము అనుకొనని గడియలో ఇవి జరుగుతాయి. కాబట్టి యేసుక్రీస్తు రాకడ కూడా అలాగే మనం ఊహించని సమయంలో, మనం అనుకొనని గడియలో జరుగుద్ది. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకవేళ సిద్ధపాటు కలిగి లేకపోతే మనం ఎక్కడున్నామన్నమాట? ఆత్మీయ అంధకారంలో ఉన్నాం. 2వ రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండకపోతే. మీరు గమనించండి, మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం 10 మంది కన్యకల గురించి. ఎవరికి ముందు చూపు ఉంది? ఎవరికి ఆత్మీయ నేత్రాలు వెలిగించబడిన వాళ్ళు కనబడతారు మనకి? 5 బుద్ధిగల కన్యకులే కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు నూనె అయిపోతుంది అనేటువంటి జ్ఞానం 5 ఉంది. మిగతా 5 గుడ్డితనంలో ఉన్నారు వాళ్ళు. అరే, అక్కడికి వెళ్ళిన తర్వాత నూనె అయిపోతుందేమో, మరలా మేము దివిటీలు వెలిగించుకోలేమో, ఆలస్యం అవుతుందేమో, ఒకవేళ
ఏదైనా పరిస్థితులు జరుగుతాయేమో, ముందే సిద్ధపడి వెళ్ళాలి కదా అనే ఆలోచన వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళు సిద్ధపడి ముందుగానే ఆలోచించి ఆత్మీయ నేత్రాలు వెలిగించబడిన వాళ్ళుగా సిద్ధపడి వచ్చిన వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు వస్తాడని చెప్పి 2000 సంవత్సరాలైంది. చుట్టూ యుద్ధాలు, భూకంపాలు, కరువులు, అంతుచిక్కని వ్యాధులు, ఈ పరిస్థితులన్నీ కూడా మన చుట్టూ జరుగుతున్నప్పుడు మనం గమనించవలసింది ఏంటి? ఆత్మీయ ఒకవేళ కళ్ళు కడమటి గుడ్డితనంలో ఉన్న వాడికి చుట్టూ జరుగుతున్నది ఏదైనా తెలుస్తుందా? ఏమైనా పట్టింపు ఉంటుందా? ఏం పట్టించుకోడు. కాబట్టి ఆత్మీయ అంధకారంలో ఉంటే యుద్ధాలు జరుగుతున్నా, అంతుచిక్కని వ్యాధులు వస్తున్నా, భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ జరుగుతున్నా మనం ఏమీ ఆలోచించలేం. యేసయ్య వస్తాడు చెప్పాడు కదా మత్తయి సువార్త 24 అధ్యాయంలో, నేను వచ్చే రాకడికి యుద్ధములు, కరువులు, భూకంపాలు, అక్కడక్కడ రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది అని ప్రభు చెప్పాడు కదా. ఇవన్నీ నెరవేరుతున్న సందర్భంలోనే ఉన్నాం కదా ఇప్పుడు. కాబట్టి ఆయన వస్తాడని చెప్పి మెలకువ కలిగి బుద్ధి కలిగినటువంటి వారు, లేకుంటే ఆత్మీయ నేత్రాలు వెలిగించబడినటువంటి వారు ఏం చేస్తారు? సిద్ధపడతారు. ఒకవేళ ఏమీ పట్టింపు లేకోకుండా పర్వాలేదులే, అంత బాగానే ఉంది కదా, రోజు వెళ్తున్నాం వస్తున్నాం సరిపోతుంది, ఇంకా ఏముందలే అని అనుకుంటే కనుక ఏమీ లేదు. మనం ఊహించని టైంలో ఆయన వచ్చేస్తాడు. వీళ్ళకు కూడా వెళ్ళిపోయారు. ఏమనుకున్నారు? మిగతా 5 కూడా ఏమనుకున్నారు? మేము కూడా వెళ్ళిపోతాం అనుకున్నారు. గమనించండి, ఒక్క అడుగు దూరంలో వాళ్ళు దూరం అయిపోయారు. అవతల వాళ్ళు ఉన్నారండి, యువతల వీళ్ళు ఉన్నారు. మధ్య గోడ ఎంత? ఒక అడుగు ఉంటుందేమో, అంతేగా. డోర్ కొడుతున్నారు, అయ్యా తలుపు తీయమని. మీరెవరో నాకు తెలియదని. అక్కడికి వెళ్ళిన తర్వాత గమనించండి, ఈ రోజున మనం సంఘానికి వస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం. ఎంతగానైతే దేవుని వాక్యాన్ని వింటున్నామో మనం అంత తొందరగా సిద్ధపడాలి. కడబోరం మ్రోగగానే కనురెప్పపాటులో మార్పు చెంది మధ్యాకాశానికి వెళ్ళిపోతాం. అది సిద్ధపడాలి దానికోసం. ఇంకా ఆలోచన లేకుండా చూద్దాంలే, పర్వాలేదులే, టైం ఉంది కదా, వయసు ఉంది కదా, చూద్దామని అనుకుంటే కనుక మనం అనుకున్న గడియంలో వచ్చేస్తాం. అదే నేను అనుకున్నాను ఇంకా జరగదని, అరే అనుకోలేదే నేను ఇంత తొందరగా జరుగుద్దని, అలాగే అనుకుంటాం మనం. వాళ్ళు అలాగే అనుకున్నారు. అరే మాకు నూనె తక్కువ వస్తుందని, లేకుంటే మేము వెనక్కి వెళ్ళిపోతామని, మళ్ళీ దుకాణం దగ్గరికి వెళ్ళి కొందేర్చుకోవాలనే పరిస్థితి వాళ్ళు ఊహించలేదు. వాళ్ళు మిగిలిపోయారు, వెనక్కి చీకటిలోకి త్రోసివేయబడ్డారు. కాబట్టి ఆత్మీయ అంధకారంలో ఎవరున్నారనంటే, యేసుక్రీస్తు 2వ రాకడ కొరకు ఎవరైతే ఇంకా సిద్ధపాటు కలిగి లేరో, ఆయన వస్తాడు చెప్పి వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడో తెలీదు. కాబట్టి నేను మెలకువగా ఉండాలి, రెడీగా ఉండాలి, ఎదురు చూడాలి అనేటువంటి ఆలోచన లేకపోతే మనం ఎక్కడున్నామన్నమాట? ఆత్మీయ అంధకారంలో ఉన్నాం. ఒక వచనాన్ని చదివి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. Revelation 3:17లో ఇది లవోదికే సంఘాన్ని గురించి ప్రభు చెప్పినటువంటి మాట. చాప్టర్ 3 14-17. లవోదికేయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, ఆమేన్ అను వాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానేనను వెచ్చగానేనను లేవు. నీవు చల్లగానేనను వెచ్చగానేనను ఉండిన మేలు. నీవు వెచ్చగానేనను చల్లగా నుండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును. ఈ పదం గమనించండి. గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. లవోదికే సంఘస్థులు ఎలా ఉన్నారంటే, చల్లగాను లేరు, వెచ్చగాను లేరు, నులివెచ్చని స్థితిలో ఉన్నారు. ప్రభు మళ్ళా గుర్తు చేస్తూ ఉన్నాడు, బాబు నువ్వు చల్లగా లేవు, వెచ్చగాను లేవు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, గుడ్డివాడు అని ఎరగలేదు నీకు. ఎందుకని? నీ నేత్రాలకు ఏమైంది? గురిటితనం వచ్చింది. నీ మనోనేత్రాలు మూసివేయబడ్డాయి. ఎప్పటికైనా నీ ఐస్ ఓపెన్ చేస్తే, నీ మనోనేత్రాలు వెలిగించబడితే గనక, నీకు సత్యం అర్థమైతే గనక గమనించండి, అప్పుడు నీవు అంగీకరించబడతావు. చూడండి 10వ వచనంలో, నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను, వాళ్ళు నేను కలిసి ఏం చేస్తాం? కలిసి భోజనం చేస్తాం. నువ్వు కనుక ఇంకా గ్రుడ్డివాడి కానీ ఆత్మీయ అంధకారంలోనే అలాగే బ్రతుకుతున్నట్లయితే, ఏదో ఒక దినాన నేను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నానని ప్రభు చెప్పాడు. కాబట్టి గమనించాలి, దేవుని వాక్య సత్యాన్ని మనం ఎంతకైతే వింటున్నామో, మనము ఒకవేళ ఈ చెప్పబడినటువంటి 6 విషయాల్లో ఏదైనా మన జీవితాల్లో ఉంటే కనుక సరిదిద్దుకోవడానికి ప్రయత్నించేద్దాం.
ఆ గుడ్డివాడు చేసినటువంటి పని ఏంటనంటే, ప్రభువా దావీదు కుమారుడా మమ్మలను దాటిపోవద్దయ్యా, దాటిపోవద్దయ్యా అని అడిగాడు. వాళ్ళు పిలిచి బిగ్గరగా అరిచి అరిచి గంగోలు పెట్టి గట్టిగా అరిచినప్పుడు, బిగ్గరగా కేకలు వేసినప్పుడు ప్రభు వచ్చి నిలిచి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని ఏం చేశాడు? ప్రభు స్వస్థపరిచాడు. వాళ్ళు ప్రాధేయపడ్డారు, మా గురుడితనం తొలగించమని. ప్రభు మాకు సహాయం చేయమని వాళ్ళు అడిగారు. ప్రభు వాళ్ళకి సహాయం చేశాడు. చూడండి, ఆత్మీయ అంధకారంలో ఉంటే మరొక కలిగే నష్టం ఏంటంటే, గమనించండి, ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను. ఆత్మీయ అంధకారంలో ఉంటే దేవుడు మన కళ్ళ ముందు చేస్తున్న అద్భుతాలు, జరిగిస్తున్న ఆశ్చర్యకార్యాలు కూడా మనకు అర్థం కాదు. మనం సంఖ్యాకాండం ధ్యానం చేస్తున్నాం కదా, దేవుడు వాళ్ళకి ఎన్ని అద్భుతాలు చేశాడు? ఐగుప్తులో ఉన్నప్పుడు 10 అద్భుతాలు చేశాడు. వాళ్ళను మోషే నాయకుడిగా ఏర్పాటు చేసి విడిపించుకొచ్చాడు. ఫరో సైన్యం తరుముకొస్తుందనంటే ఎర్ర సముద్రమును పాయలుగా చేశాడు. ఐగుప్తు యొక్క సైన్యాన్ని పూర్తిగా అక్కడ నాశనం చేశాడు. ఇంకా ఐగుప్తు యొక్క సైన్యాన్ని మీరు ఇంకెప్పుడు చూడరని చెప్పని ఆ సముద్రంలో వాళ్ళని ముంచి వేశాడు. సముద్రం దాటి ఇవతలకు వచ్చారు. మారా ఎదురైంది, మధురంగా మార్చాడు. మాకు తినడానికి ఆహారం లేదన్నారు, ఆకాశం నుండి మన్నాన్ని ఇచ్చాడు. నీళ్ళు లేవయ్యా అన్నారు, బండ నుండి నీళ్ళు ఇచ్చాడు వాళ్ళకి. ఏమంటే మాకు తినడానికి మాంసం లేదన్నారు, పూరేలు రప్పించాడు. 1 రోజు 2 రోజులు 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, నెల రోజుల పాటు వాళ్ళు సమృద్ధిగా ఆహారం తిన్నారు. ఏమండి, ఎంత చేసినా సరే నేను మీకు కనాను దేశాన్ని ఇస్తాను, వాగ్దాన దేశాన్ని మీకు స్వతంత్రం చేస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పానంటే, అసలు నువ్వు వాగ్దానం చేసావు, అది ఖచ్చితమేనా? ఒకసారి మేము చెక్ చేసుకుని వస్తామన్నారు వాళ్ళు. సరేలే వెళ్ళండి అన్నాడు ఆయన. వాళ్ళు అడిగారు, ద్వితీయోపదేశ కాండంలో అడిగారు, మేము వెళ్తామన్నారు. సరే మోషేతో చెప్తే మోసే అన్నాడు, ప్రభు వీళ్ళు అడుగుతున్నారు, మరి ఏం చేయమంటారు అని. సరేలే పంపించు, నా మాట మీద వాళ్ళకి నమ్మకం లేదు కదా, వెళ్ళు పంపించానని. వెళ్ళారు, 12 మంది వెళ్ళారు, చెక్ చేసుకున్నారు, రిపోర్ట్ తెచ్చుకున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత మోషే ముందు, వాళ్ళందరి ముందు, సమాజం ముందు నిలబడి మాట్లాడుతున్నారు. బాబోయ్, మేము వెళ్ళలేము అక్కడికి, మేము చూసి వచ్చాము, అక్కడ ఎత్తైన వాళ్ళు, అసలు బలాద్దులు, వాళ్ళ ముందు మేము మెడతల్లా ఉన్నాము. ఆ దేశం అంతా బాగానే ఉంది, కానీ మేము మనకు జయించలేం. వాళ్ళ ఇళ్ల చుట్టూ కట్టుకున్న ప్రాకారాలు చాలా ఎత్తుగా ఉన్నాయి, అసలు మన వల్ల కాదురా బాబు వెళ్ళలేమని అంటే, యెహోషువ కాలేబులు అన్నారు, బట్టలు చింపుకుని, రే బాబు వెళ్తామరా నాయన, దేవుని సన్నిధి మనతో ఉంది, దేవుని శక్తి చాలినంతగా ఉంది, దేవుడు వాగ్దానం చేశాడు, మాట ఇచ్చాడు కదా, తప్పకుండా నెరవేరుస్తాడని చెప్పానంటే రాళ్ళు తీసుకుని చంపడానికి ప్రయత్నం చేశారు యెహోషువ కాలేబులు. వాళ్ళిద్దరు తప్ప. దేవుడు ఏమన్నాడో తెలుసా? ఎన్నల్లయ్యా వీళ్ళు నా కార్యాలను నా కళ్ళారా చూస్తూ ఉన్నారు కదా, వాళ్ళు నేను చేసిన అద్భుతాలన్నీ కళ్ళారా చూస్తున్నారు అంటే వాళ్ళు ఎక్కడున్నారు? ఆత్మీయ అంధకారంలో ఉన్నారు. వాళ్ళకి అర్థం కావట్లా, ఎన్ని అద్భుతాలు కళ్ళ ముందు చేశారండి. ప్రతిరోజు అద్భుతం అండి, ఆకాశం నుంచి వాళ్ళకి మన్నా కురుస్తుంది, ప్రతిరోజు అద్భుతమే కదా, ప్రతిరోజు అద్భుతమే. కానీ అద్భుతాన్ని వాళ్ళు గ్రహించాల, అంటే ఆత్మీయ అంధకారంలో ఉన్నారు. మనకు కూడా దేవుడు చేసే కార్యాలు మనకు అర్థం కావట్లేదంటే మనం గ్రహించాలి, మన మనోనేత్రాలు మూసివేయబడ్డాయి. ఒకవేళ తెరచి ఉంటే కనుక మనకు అర్థమవుతుంది దేవుడు చేసే కార్యాలు, దేవుడు చేసే పనులు, దేవుడు చేసే అద్భుతాలు మనకు అర్థమవుతుంది. అర్థం కావట్లేదని అంటే ఇంకా మనం ఆత్మీయ అంధకారంలో ఉన్నాం. ఆ ఆత్మీయ అంధకారంలో బ్రతికినటువంటి ప్రజల పరిస్థితి ఏమైంది? 20 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా అరణ్యములో చెట్ల ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారండి. మీరు నా చెవిలో చెప్పారు కదా, శనిగారు కదా, మాకు ఐగుప్తులో సమాధులు లేవా, ఇక్కడ తీసుకొచ్చావని చెప్పన్నారు కదా, ఆ మాటలు నా చెవిలో వినబడ్డాయి, మీకు అలాగే జరుగుగా కన్నాడు అంతే. మీరు అన్న మాట ప్రకారమే జరుగుద్ది అన్నాడు అంతే, అవునుగాక అన్నాడు అంతే. అలాగే జరిగింది. చచ్చిపోయారు వాళ్ళండి. 20 సంవత్సరాల కింద ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు వెళ్ళారు తప్ప ఆ పైబడినటువంటి వాడు ఒక్కడు కూడా వెళ్ళలేదు, యెహోషువ కాలేబులు తప్ప. ఏమైంది? అరణ్యంలో ఇన్ని అద్భుతాలు చూసి, అనుభవించి, తెలుసుకుని, కళ్ళారా చూసి, అరే కనాను దేశానికి వెళ్ళండి రా నాయన, స్వాధీనం చేసుకోండి అంటే వెళ్ళలేకపోయారు. అంటే వాళ్ళ మనోనేత్రాలు మూసివేయబడ్డాయి, దేవుడిని చేసిన కార్యాలను వాళ్ళు గ్రహించలేకపోయారు. కాబట్టి ఆత్మీయ అంధకారంలో ఉంటే కనుక దేవుని కార్యాలు మనకు అర్థం కాదు. నేను బ్రతిమలాడుతున్నాను, ఈ విషయాల్లో కనుక ఏదైనా మన జీవితాల్లో మనకుంటే 6 విషయాల్లో మనం ఇంకా ఆత్మీయ అంధకారంలో ఉన్నాం. ఆ గుడ్డి వాళ్ళిద్దరు అడుగుతున్నారు, దావీదు కుమారుడా మాకు సహాయం చేయమని. ఈరోజు కనుక అదే ప్రార్థన మనదైతే కనుక, ప్రభా నేను ఆత్మీయ అంధకారంలో పలానా విషయంలో నేను తప్పిపోతున్నాను, దయచేసి నాకు సహాయం చేయమని దేవుని ప్రార్థన చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దామా? కళ్ళు మూద్దాం. మన మనసులో, మన హృదయాల్లో ఒక్కసారి చెక్ చేసుకుందాం. నేను ఎవరిని ప్రశ్నించను, మన హృదయాలను ఒకసారి చెక్ చేసుకుందాం. మనకు తెలుసు మన గురించి మనకు బాగా.
ఆ ఎరుకో మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆ గ్రుడ్డి వాళ్ళకి అర్థమైంది, ఇదే మాకు చివరి ఛాన్సు, మళ్ళీ ఈ మార్గం గుండా ప్రభువు రాడు అని వాళ్ళకి తెలుసు. అందుకని, అయ్యా మమ్మల్ని దాటిపోవద్దయ్యా, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని అడిగారు వాళ్ళు. మా గ్రుడ్డితనాన్ని తీసివేయమని అడిగారు. వాళ్ళను ముట్టి బాగు చేశాడు ఆయన. ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు, ఆయన చేసిన అద్భుతాలు చూడగలుగుతున్నారు. ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో అంతవరకు వాళ్ళకి తెలీదు, అసలు ఆయన ఎలా ఉంటాడో కూడా తెలీదు. ప్రభువుని చూస్తున్నారు, ఆయన చేసిన కార్యాలు చూశారు, ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు. ఒకవేళ మనం ఆత్మీయ అంధకారంలో ఉన్నామేమో చెక్ చేసుకుందాం, పరీక్షించుకుందాం, ప్రభువుని అడుగుదాం. ఒకవేళ కనుక ఆ స్థితిలో ఉంటే, మనం పడిపోయామని, దేవునికి దూరం అయ్యామని, దేవుడు మనం త్రోసివేసే దేవుడు కాదండి. ఆయన దగ్గరికి వస్తే వాళ్ళ మీద కనికిరపడిన దేవుడు ఆ గ్రుడ్డి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని పిలిచి వాళ్ళ మీద కనికరపడి జాలిపడి వాళ్ళ కళ్ళు ముట్టి బాగు చేశాడు. వాళ్ళకు ఉన్నటువంటి అంధత్వాన్ని నుంచి తొలగించాడు. వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. ఇప్పుడు అన్నీ చూడగలుగుతున్నారు, ఆయన కార్యాలు అర్థం చేసుకోగలుగుతున్నారు. ప్రభు నాకు అలాంటి కృపనిమ్మని ప్రభువుని అడుగుదాం. ఒకవేళ ఇంకా క్రీస్తు రాకడ కొరకు మనం ఇంకా సిద్ధం లేకపోతే, ఒకవేళ పక్షపాతం మనలో ఉన్నట్లయితే, ధనాపేక్ష మనలో ఉన్నట్లయితే, దేవునితో సంబంధం మనలో సరిగా లేకపోతే, లంచం విషయంలో కనుక మనం పడిపోతున్నట్లయితే, సహోదరులను ప్రేమించకపోతున్నట్లయితే ఒప్పుకుందాం, క్షమించమని అడుగుదాం, దేవుని సహాయం కొరకు వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన గొప్ప దేవ, పరిశుద్ధ దేవుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, సృష్టికర్తవు, అనంత లోకాలను నోటి మాట ద్వారా కలిగించిన గొప్ప దేవుడవు తండ్రి. ఆ దినాన్న మీరు ఎరుకో పట్టణం గుండా వెళ్తూ ఆ గ్రుడ్డి వారు మిమ్మల్ని పిలిచి బిగ్గరగా కేకలు వేసి, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా మమ్మల్ని దాటి వెళ్ళిపోవద్దయ్యా, ఒక్కసారి మమ్మల్ని కనికరించు, ఒక్కసారి ఇటువైపు తిరిగయ్యా అని వాళ్ళు బ్రతిమలాడుకున్నప్పుడు, ప్రాధేయపడినప్పుడు వారి మీద కనికరపడ్డావు, వాళ్ళ మీద జాలి పడ్డావు, కనికరం చూపించి వాళ్ళకున్న అంధత్వాన్ని నుంచి విడుదల కలుగ చేసావు. ఆత్మీయ అంధత్వాన్ని గురించి నేర్చుకుంటున్నామేమో, ఏ స్థితిలోనైతే పడిపోయామో, ఎక్కడైతే మీకు దూరం అయ్యామో, ప్రతి విషయాన్ని మీ పాదాల దగ్గర మేము ఒప్పుకుంటున్నాం. ఎన్నోసార్లు మిమ్మల్ని బాధ పెట్టాం, ఎన్నోసార్లు మీ గాయాలు మరలా రేపుతూ వచ్చాం తండ్రి. మన్నించండి, క్షమించండి, మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి ప్రభా. మా మనోనేత్రాలు వెలిగించి అంధకారం నుండి, ఆత్మీయ గుడ్డితనం నుండి మాకు విడుదలనివ్వండి, సహాయం చేయండి. మీరు మా కొరకు దాచిపెట్టి ఉంచిన ఆశీర్వాదాలు, మీరు మా కొరకు సిద్ధం చేసినటువంటి దీవెనలు, మీ కార్యాలు, మీ శక్తి, మీ సన్నిధి, మీ వాగ్దానాలు, మీ ప్రణాళికలు మేము అర్థం చేసుకోగలిగినట్లుగా మా నేత్రాలు వెలిగించండి. 119వ కీర్తనలో దావీదు పలికినట్లుగా, మీ లేఖనాలలో ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులను గ్రహించినట్లుగా నా మనోనేత్రాలు వెలిగించమని దావీదు ప్రార్థించినట్లుగా మేము అడుగుతున్నాం ప్రభా. మాకు సహాయం చేయండి, మనోనేత్రాలు వెలిగించండి. మీ చిత్తాన్ని మేము అర్థం చేసుకునే విధంగా, మీ మనసును మేము అర్థం చేసుకునే విధంగా మీ కృపనివ్వండి, సహాయం చేయండి, దయ చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా కనికరించండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభా పశ్చాత్తాపముతో, విరిగి నలిగిన హృదయంతో, దేవా క్షమించండి, నా మనోనేత్రాలు వెలిగించమని వారి హృదయ గుండెల్లోతు నుండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి ప్రార్థన ఆలకించి అంగీకరించి మనోనేత్రాలు వెలిగించి మీ కొరకు నమ్మకస్తులుగా బ్రతికే కృప ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మేలుతో నింపి కాపాడి మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.